ఇవాళ నువ్వు మడి కట్టుకున్నావేమమ్మా? అమ్మ కట్టుకోమంది నాన్నారు. పెద్దక్క ఏం చేస్తోంది? ఏమోనండి. చిన్నక్కో? ఏమోనండి. మీ అమ్మమ్మో? చివరికి అది మాట. అందరి కళ్ళు తిరిగి తిరిగి నా మీద పడతాయి. పని దగ్గరికి వచ్చేటప్పటికొక్కళ్ళు నన్ను మర్చిపోరు. నేను అలాంటి పుణ్యం చేసుకున్నాను కామోసు. అయితేను ఏమోయ్, 4 కుంచాల కందులు వేయించి నడుం లాక్కుపోయి ముద్దయిపోయి ఓ మూల కూలబడ్డాను కదా. నేనింకా వండి వడ్డించగలనని అనుకున్నావుటోయ్. ఆ సంగతి నాకేం తెలుసునండి. ఇదే కాదు, ఇంటి సంగతులు ఏమీ తెలవడం లేదు నీకు. భోజనం చేస్తావు, ఊళ్ళో తిరిగి తిరిగి మళ్ళీ వంట అయ్యేటప్పటికి ఇంటికి చేరుకుంటావు. లేకపోతే ముసుగు తన్ని చెయ్యలేక నేను చచ్చిపోతున్నాను. మీ అమ్మాయి ఏం చేస్తోంది? అది ఊరికే కూర్చుంటోందనా నీ ఊహ? వంటలోకి రాదు గాని పై పనంతా ఎవరు చేస్తున్నారో నీకేమైనా తెలుసు? అయినా నా శక్తి సన్నగిల్లిపోయింది. నా రెక్కలు మూలపడ్డాయి. మునుపటిలాగా నేనింక చెయ్యలేను. దీనికి నువ్వే ఏదైనా ఉపాయం చూడాలి. రేపు డాక్టర్ బ్రహ్మానందం గారికి కబురు చేస్తాను. శాస్త్రం చెప్పిన తరువాయిగా ఉంది నీ మాట. కాటికి కాళ్ళు కాచ కూర్చున్న దానికి నాకు వైద్యాలేమిటో ఇప్పుడు. పని మాట దేవుడెరుగును. మీరు సుఖంగా తిని కూర్చోవడానికైనా శక్తి ఉండాలా? పని చేయడం కష్టంగా ఉంది గాని నాకేం తెగులా. పై పనికి ఏమీ బాధ లేదు. వంట దగ్గరే వస్తోంది. మీ అమ్మాయి వంటే చేయరాదు పై పని రుక్కమ్మకు అప్పగించి? చెప్పాను కాదు, అది తెమిల్చుకోవడం మాత్రం మాటలా. కాకపోయినా తలచడ్డ వాళ్ళ ఇంట్లో ఉండగా పునిస్త్రీ పడుచు మడి కట్టుకోవడం ఏమిటోయ్? లోకల్లో ఎక్కడైనా ఉందో ఈ సబబు? పైగా 15 రోజుల నుంచి మా అమ్మికి అన్నహితవు లేదు కూడాను. అయితే అప్పుడప్పుడు వండిస్తూ ఉండండి రుక్కమ్మ చేత, రోజు మాత్రం వద్దు. అయితే నా మాట అంటే నీకంత తెలియకుండా ఉందేమిటోయ్? అది చేసిన వంట నన్ను తినమంటావా ఏమిటోయ్? అయ్యో నా గ్రహచారమా, నేను పొయ్యి దగ్గర పడి దేవుళ్ళాడటం ఎలాగా తప్పనప్పుడిక అది నీ మడి కట్టుకున్న అందమేమిటోయ్? దానివల్ల నాకు ఒరిగింది మాత్రమేమిటోయ్? అయితే నన్నేం చేయమంటారు? నా నోటితో చెప్పించుకోవాలని ఉందా? నిజంగా నీకు ఆలోచనే తోచలేదంటావా? తోచలేదు. అయ్యో, ఎఫ్ఏ చదివావు కదా. మీరు చెబితే ఏం? అయితే విను, చెబుతా. దాని బ్రతకంతా తెల్లారే పోయింది. ఇంకేమున్నా లేనట్టే కనుక ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ తప్పదు. రోజులు గడవడమే గాని లాభం ఏమీ లేదు. అయితే ఏమిటి చివరికి? తలంటుకోనా, దువ్వుకోనా, జడ వేసుకోనా? ఇంకెందుకో దానికి దిక్కుమాలిన జుట్టు. అదేమమ్మా పులుసు కింద పోసేస్తున్నావు? గరిట వేడిగా ఉండడం వల్ల చెయ్యి వణుకుతోంది నాన్నారు. ఇందాక రామదీక్షితులు గారిని అడిగా. ఎల్లుండి దశమి నాడు మంచిదన్నారు. కోటిలింగాలకి వెడితే 1 నిమిషం పని. నువ్వు కాస్త దూరం ఆలోచిస్తే గాని వీల్లేదు. మొగుడు చచ్చిన పడుచు పిల్లలకి మంచి రోజులు కావివి. మొన్ననే వీరేశలింగం తోటలో ఒక వెధవ పెళ్లి అయిందట. ఇంకా 4 వెధవ కొడుకుల కోసం వెతుకుతున్నారట ముండల్ని తోటలో వాళ్ళు. ఒక ముహూర్తం లేకుండా, ఒక సమయాలు చూడకుండా ఏ క్షణంలో దొరికితే ఆ క్షణంలో చేసేస్తున్నారట పెళ్లిళ్ళు. తర్వాత ఏమనుకున్నా ఇంకా కలిసి రాదు సుమా. 17 ఏళ్లైనా ఇంకా నిండలేదు కదా. అయితే ఎన్నేళ్లు నిండితే ఏమిటి? కాకపోయినా 17 ఏళ్లు నిండలేదు కనుకనే పాడు బుద్ధులేమీ పుట్టకుండా జాగ్రత్త పడాలి వెనకాల వాళ్ళు. అమ్మ పేరు కదా అని గారాం చూపిద్దామనుకుంటున్నావేమో. ఇది కొరివితో తలగొక్కోవడమే గాని మరోటి కాదు. మీ అమ్మాయి ఏమంటుంది? దాని మాట ఎందుకు నీకు? అయినా ఎంత అవసరం వచ్చినా తల్లి పీనుగు నోటితో చెప్పగలదుటోయ్ ఆ మాట. నేను మాత్రం మగరాజు నీకేం? కాకపోయినా ఎవ్వరికీ బాధ లేకుండా నేనున్నాను కాను.
మూడో కంటి వాడికి తెలియకుండా తెల్లవారేటప్పటికీ చేంజ్ చేయడానికి. అదేమమ్మా నీళ్ళలా ఒలకపోసావు? నేతి జిడ్డు మూలాన చేతిలో చెంబు జారిపోయింది నాన్నారు. చూసావా, విన్నావా? ఇది వరస. ఒక్క పని చేత కాదు, చేసినంత మట్టుకైనా ఒబ్బిడి నిదానము లేదు. తేరగా తిని కూర్చున్నట్టే ఉంటుందా పండి వడ్డించడం అంటేను? మాట్లాడవేమోయ్. ఏమనమంటారండి? ఏమనమంటానా? నువ్వు ఊరుకుంటే నేను ఊరుకుంటాననుకున్నావా? వీధికి వెడితే పెద్దలందరూ నా గుడ్లు బీగేస్తున్నారు తెలుసా నీకేమైనా? దేనికి మాట్లాడవు కనుక దీనికి మాట్లాడకుండానే ఊరుకో. నువ్వు చేస్తే గాని ఆగిపోయేదేమీ లేదు. రేపు లేదు, ఎల్లుండి దశమి, బుధవారం తప్పదు. నీకిదే చెప్పడం ఏమనుకున్నావో? వినపడింది టోయ్. చెవుల్లో నోరు పుట్టుకు వస్తూ ఉంటే వినపడకపోవడం ఏమిటండి?